ఎన్నికల సమయంలో బీసీలకు 42% చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి నేడు కాంగ్రెస్ పార్టీలో మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించడం ఇది ముమ్మాటికి బీసీలను మోసం చేయడమే అని బీఆర్ఎస్ నేత లింగం గౌడ్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడరా కుల గణనను చేపట్టి బీసీల శాతం తగ్గించి చూపించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో అధికారంలో రావడానికి బీసీ ఓట్ల కోసం ఆనాడు బీసీ డిక్లరేషన్ అని పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్లో 42% మేము స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవాళ గద్దెనెక్కి సంవత్సర 14 నెలలు కావస్తున్నా కులగణన అనేది చేసి ఆ కులగణన లోపల కూడా మా పర్సంటేజ్ని తగ్గించి చూపించి 46% ఉన్నారు అని చెప్తూ మళ్ళీ రిజర్వేషన్లను మా పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం ఏదైతే ఉందో అది బీసీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ ఈ రోజున మోసం చేసిండు రేవంత్ రెడ్డి. మేము బీసీలుగా ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే ఆ రోజు బీసీ డిక్లరేషన్లో 42% ఇస్తామని చెప్పిండ్రో ఆ 42% ఇచ్చిన తర్వాతనే మీరు స్థానిక సమస్యలు జరపాలి. మీ పార్టీ తరఫున 42% ఇస్తామనడము కరెక్ట్ కాదు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు 42% ఇస్తామన్న స్థానిక సమస్యలో ఎలక్షన్లో 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సమస్యల ఎలక్షన్లకు పోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.